30కి పైగా అజెండా అంశాలతో కాసేపట్లో మంత్రివర్గ సమావేశం కానుంది. సిఆర్డీఏ పరిధిలోని పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించనుంది. క్వాంటమ్ వ్యాలీ కోసం 1205 కోట్లతో 18 అంతస్తుల 2 టవర్ల నిర్మాణ పనులను ఎల్ఐఎన్టీ సంస్థకు అప్పగించేందుకు సిఆర్డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణాల నిమిత్తం మోతడక గ్రామంలో 2340 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ చేయడానికి పల్నాడు జిల్లాలోని 244.39 ఎకరాల దేవాదాయ శాఖ ఇనాం భూములను సిఆర్డీఏ నిధులు 122 కోట్లు చెల్లించి సేకరించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. రాజధానిలో 20 మెగావాట్ల డేటా సెంటర్లు, 20 ప్రాంతాల్లో 5G సెల్ టవర్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు మంత్రివర్గం అంగీకారం తెలుపనుంది. పీపీపీ మోడల్లో రోప్వే ప్రాజెక్టుల నిర్వహణకు కన్సల్టెంట్ను ఆహ్వానించడంతో పాటు వినోద పర్యాటక రంగం అభివృద్ధికి అమరావతిలో లండన్ ఐ నమూనా నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు అనుమతించనున్నారు. ఈ నెల 3వ వారంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా సమావేశంలో ప్రాథమికంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.